కుంభరాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ 23వ తారీఖున వక్రాన్ని పొంది తులారాశిలోకి వస్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో, చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారం ఉంది. అయితే కుంభరాశి వారికి సూర్యుడు 16వ తారీఖు వరకు 9వ స్థానంలో అనానుకూలంగా ఉన్నాడు. తదనంతరం దశమ స్థానం కనుక అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు దశమ స్థానంలో ప్రతికూలము, బుధుడు 9, 10 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 9వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని ద్వితీయ స్థానం, ఏలినాటి శని చివరి పాదంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు జన్మస్థానంలో, కేతు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా సంచారము ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు, శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు కుంభరాశి వారికి. ఒక శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. కుంభరాశి వారికి ఓవరాల్గా ప్రతికూలము అనే మనకు ఈ సంచారం తెలియజేస్తుంది. అయినప్పటికీ తాత్కాలికంగా కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది. బుధుడు అనుకూలంగా ఉన్నాడు కనుక కొంతవరకు అనుకూలతనే మనకు కనబడుతుంది. అంటే సూర్యుడు ముఖ్యంగా 2వ అర్ధం లోపల ఈ మాసంలో దశమ స్థానంలో ఉన్నాడు. అంటే దశమ స్థానము సూర్యుడికి అనుకూలం. ప్రారంభంలో 9వ స్థానం గనుక ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఎక్కువగా అనానుకూల ఫలితాలే కనబడుతున్నాయి. 1-2 విషయాలలో అనుకూలత గోచరిస్తుంది. అయితే గత మాసంతో పోల్చినట్టయితే కొన్ని విషయాలలో అనుకూలం మటుకు ఉంది. మొదటి 2 వారాలు చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రతికూలత ఎక్కువగా కనబడుతుంది. తోటి ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో, క్లయింట్స్తో అందరితో కూడాను ప్రతికూల వాతావరణము, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 3-4 వారాలు మట్టుకు అనుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో మీరు ఊహించకుండా మార్పు వస్తుంది. మీరు ఏదైతే 1-2 వారాలలో ప్రతికూలతను ఎదుర్కొన్నారో, ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవి అన్నీ కూడాను 3-4 వారాలలో తొలగిపోయి మీకు మంచి ఫలితాలను కలిగించేటువంటి అవకాశాలు 3-4 వారాలలో ఉంటాయి. ఇక ఫ్రీక్వెంట్గా మీరు ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల మూలకంగా అలసట, ఖర్చులు ఇవన్నీ కూడాను తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. నిత్యము చేసేటువంటి పనుల లోపల అశ్రద్ధ ఏర్పడుతుంది. అంటే పనులలో మనకు అశ్రద్ధ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రతి విషయం లోపల కూడాను మీరు శ్రద్ధతో చేసినవి, అశ్రద్ధతో చేసినవి, వాటి యొక్క ఫలితాల లోపల కూడాను మనకు విభిన్నత కనబడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అనేటువంటిది లోపిస్తుంది ఈ మాసంలో. దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే శ్రద్ధతో మనస్సు నిలిపి పనులు చేయడం అనేటువంటిది ఇక్కడ మనకు ఈ గ్రహస్థితి మూలకంగా ఒక సూచన ప్రాయంగా మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అంటే చదువు పూర్తయి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది ఈ మాసంలో. అంటే తాత్కాలికంగా మీరు కొన్ని మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా బాగానే జరుగుతుంది, అనుకూలంగానే ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము ఇబ్బంది ఏం లేదు, కొనసాగుతుంది. కోర్టు కేసుల నుండి కొంత ఊరట లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. 1-2 వారాలలో ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. 3 వారాలు మట్టుకు
అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటిలో అన్ని విషయాలను మీరు చర్చించకుండా ఎంతవరకు అవసరమో, పిల్లల విషయంలో ఎంత అవసరం అది వాళ్ళతో చర్చించండి. భార్యతో ఏది అవసరం అదే చర్చించండి. కుటుంబ పెద్దలతో, తల్లిదండ్రులతో కానివ్వండి, అన్నదమ్ములు, ఇంకా మిగతా వాళ్ళు అందరితో కూడాను సమయస్ఫూర్తితో ఏది అవసరమో అదే మాట్లాడండి. దాని గురించే చర్చించడము చాలా ముఖ్యము ఈ మాసంలో. అది చేయనట్టయితే అనవసరమైనటువంటి వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు కనబడుతున్నాయి. అన్నదమ్ములు, బంధువులతో వైషమ్యాలు, విరోధాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కళాకారులకు, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రథమార్థం ఈ మాసంలో బాగా అనుకూలిస్తుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కొంత మీకు కలిసి వస్తుంది. అయితే ఆ పరిచయాల మూలకంగా కూడాను కొంత ఖర్చులు, సమయము వృధా కావడము ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. అయినప్పటికీ కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనులలో కార్యసాఫల్యత అనేటువంటిది ఫైనల్గా మనకు కావలసినటువంటి విషయం కాబట్టి అది మీకు అందేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. ఇక ఓవరాల్గా కుంభరాశి వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏం చేయాలి? మ్యాక్సిమం గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీటిని, ఈ గ్రహాలను మనము ప్రీతి చేసుకోవడానికి పరిహారాలు తప్పనిసరి. అంటే ఈ గ్రహాల మూలకంగా ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయో అవి జరగకుండా ఉండడానికి, అంటే ప్రతికూల స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో మంచి ఫలితాలు ఇవ్వలేరు, కానీ అవి నిర్వీర్యం కావడానికి, అంటే ఆ దుష్ప్రభావం నుంచి మనం దూరం కావడానికి పరిహారం చాలా ముఖ్యం. కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉంది. 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. చివరి సైకిల్లో ఉన్నాడు. కొన్ని మంచి పనులను ఇస్తూ వెళ్తాడు 2వ స్థానంలో నుంచి. కాబట్టి శని ప్రీత్యర్థమై ముఖ్యంగా మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను 19 సార్లు జపం చేయండి. తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. రాహు కేతువుల ప్రీత్యర్థమై మూలమంత్ర జపాలు చేసుకోండి. అమ్మవారిని కొలబండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. గురువులను సేవించండి. ధర్మ పరిరక్షణ కొరకై సర్వాన్ని త్యజించినటువంటి గురువులు, పెద్దలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క దర్శనం చేసుకోండి. తద్వారా మీకు గురువు యొక్క అనుకూలం లభిస్తుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇవి చేసినట్టయితే కుంభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ దైవానుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. శుభం.